చీర కట్టుకొని పూలు పెట్టుకోవటమే కాకుండా ఈసారి నేను చూపించినట్లుగా సంపచవరాల్ని ఇలాగ డిఫరెంట్గా స్టైల్ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే వీటిని సంపచవరాలు అంటామండి. చౌలికి బుట్టలు మాటీలు సంపచవరాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది కదా. ఎప్పుడూ చౌలికే కాకుండా ఇలా డిఫరెంట్గా హెయిర్కి పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇట్లాగా ఒక బుట్ట కానీ లేదు అంటే చాంబారీలో ఉన్న చోలి లేదు అంటే ఏదైనా కొంచెం పెద్దగా ఉన్న చోలి తీసుకొని రెండు వైపులా కూడా రింగ్స్ ఉన్న వైపు మనము సంపచవరాలు ఇట్లాగా లోపలికి పెట్టేసుకొని యూపిన్ ఒకటి పెట్టుకొని ఇట్లాగా స్టాపర్తో సెక్యూర్గా టైట్గా పెట్టేసుకోండి. ఆ తర్వాత చూడటానికి ఇలా ఉంటుంది. రెండు వైపులా ఉక్కుని బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము జడ వేసుకొని లేదు అంటే ఇట్లాగా లూజ్ ఎయిర్ వేసుకొని అయినా కానీ ఈ చోలీ పెట్టుకొని సంపచవరాలకి సైడ్నే ఇట్లా పెట్టుకున్నారు అంటే మనకి చాలా నిండుగా కలగా కొత్తగా వెరైటీగా కూడా ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇదివే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర చాలా బాగుంది కదా. సునైనా స్టైల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రీమియం శారీస్ కస్టమైజేషన్ కూడా పేజ్ ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేసి ఫాలో అవ్వండి. ఈ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగున్నాయి.